చుట్టుపక్కల ఏదైనా డైరీ ఉందంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు చేసే తప్పులేంటి, నేను చేసే తప్పులేంటి, వాళ్ళు ఏ విధంగా చేస్తే మన ఫామ్లో ఏం తప్పు ఉంది, మన ఫామ్లో పశువులకు ఏ ఫెసిలిటీ కరెక్ట్ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళకన్నా వినూతంగా చేసి ఇట్లా ఉంటుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆల్వార్ గ్రామం పెద్దమందడి మండలము వనపర్తి జిల్లాలో ఉన్న రైతు కృష్ణకుమార్ గారి దగ్గర ఉన్నాము. ఈ రైతు వచ్చేసి దాదాపు సంవత్సరాల క్రితం డైరీ ఫామ్ మొదలుపెట్టి ప్రస్తుతం 50 ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. 50 ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న ఈ రైతు ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాడు. ఆ నష్టాలు ఏమిటని తెలుసుకునే ముందు ఇక్కడ అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో నేను చెప్తా. ఫాగర్ సిస్టమ్ ఉంది, మ్యాట్స్ ఉన్నాయి, మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత మనకు చాప్ కట్టర్స్ ఉన్నాయి, దానా పర్ఫెక్ట్ ఇస్తున్నాడు, గడ్డి పర్ఫెక్ట్ ఉంది, అన్ని రకాలుగా మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తున్నాడు. కానీ రైతు నష్టాల్లో ఉన్నాడు. ఎందుకు నష్టాల్లో ఉన్నాడు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, మీకు చాలా మంచి విషయాలు ఈ వీడియోలో తెలుస్తాయి. దాంతోపాటు ఒక లైక్ చేసి పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తే వాళ్ళు కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైప్ చేస్తారని ఆశిస్తూ మనం రైతు దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణకుమార్ గారు. నమస్తే అన్న. మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరంన్నర. అంతకుముందు మీకు డైరీ ఫామ్లో అనుభవం ఉన్నదా? వ్యవసాయ కుటుంబం ఇది. మేము చాలా రోజుల నుండి పశువులు, బర్రెలు అలా ఉంటుండే, 1-2 అన్నట్లు ఉంటుండే. అట్లా ఎందుకు మనము కొంచెం పెద్ద ఎత్తున పెట్టి వర్కర్లను పెట్టి చూసుకుందాం అనే ఉద్దేశంతో డైరీ ఫామ్ రన్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు గేదెలతో ఉండే అని చెప్పారు కదా, ఆ గేదెలతో ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆవుల వైపు వచ్చారు? మరి గేదెలు పాలు అమ్మడము చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. కేంద్రానికి వస్తే 5.560 అట్లా ఫ్యాట్ వలన 35, 40, 50 రూపీస్కు ఎక్కువ వచ్చేది కాదు. మనం ఎక్కువ పెట్టినాం కాబట్టి వాళ్ళు ఇచ్చే 45-50 రూపాయల దానాలకు బీహారీ లేబర్కే సరిపోతుంది. అందువలన ఆవులు ఎక్కువ పాలు ఇస్తుంది. ఇంకోటి రేటు తక్కువ ఉన్నా కానీ త్వరగా కడతావనే ఉద్దేశంతో ఆవులు తీసుకోవడం జరిగింది. ఆ ఆవుల్లో కూడా ఏమవుతుందంటే టైంకు హీట్కి వచ్చిన సెమను వేయడం వల్ల అది 2-3 సార్లు వేసినా కానీ కన్ఫర్మ్ కావట్లేదు. అయితే మీరు ఇంకో మంచి పాయింట్ అన్నారు, మీరు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళము, తర్వాత మనం ఆవుల వైపు వచ్చినాము, గేదెల్లో కొంత పాలమ్మ కూడా ఇబ్బంది ఉంది అన్నారు. అదొక్కటే ప్రాబ్లమా, ఇంకేమన్నా మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆవుల వైపు వచ్చిరా? ఇంకా అదొకటే ప్రాబ్లము. అంటే గేదెల్లో మామూలుగా అయితే కట్టడము అట్లా అంటారు, కట్టకపోవడం, బుల్లు సరిగా మనతో టైంకి లేకపోవడం, ఈ సెమెను 1-4 సార్లు వేసినా కానీ హీట్కు రావడము, అలా ఇబ్బంది వల్ల గేదెలను తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆవుల వైపు వచ్చినాం. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీ డైరీ ఫామ్లో చూస్తే అన్ని ఫెసిలిటీస్ కల్పించినట్లు ఉన్నారు. మామూలుగా అయితే మన దగ్గర మీరు డైరీ ఫామ్ కావాల్సిన ఏ ఫెసిలిటీస్ కల్పించారు క్లియర్గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మనకు ఆవులకు కంపల్సరీ మ్యాట్లు ఉండాలి. మ్యాట్లు లేకుంటే అవి హెవీ సైజ్ కాబట్టి పొదుగుకి ఇబ్బంది పడడము, అది కూర్చోవడానికి పడుకోవడానికి ఇబ్బంది పడడం, అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఇంకోటి హెవీ ఇల్లర్స్ కాబట్టి పొదుగులు ఖరాబ్ అయ్యి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో మ్యాట్లు ఇచ్చినాం వాళ్ళకు. అది తినడానికి గాడి ఫెసిలిటీ కూడా బాగుంటుంది. ఈ వర్కర్స్కి ఈ మధ్యలో నడవడానికి పశువులు మధ్యలో నుంచి వేయడం వలన అది తన్నడము, పొడవడం అలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మధ్యలో నుంచి పోవడానికి దారి కల్పించినాం. ఇంకా మనకు చాలా ఉన్నాయి కదా, మిల్కింగ్ మిషన్ అంటే ఇప్పుడు మనకు పశువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేతులతోనే తీయాలంటే ఏ వర్కర్ కన్నా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వర్కర్ లేకున్నా మా సొంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మిల్కింగ్ మిషన్ కానీ, ఆ పేడ తీయడానికి పారాలు కానీ, ఈ ఒకసారి వర్కర్ లేకున్నా కానీ ఈ పేడ మొత్తం పోవడానికి అక్కడ గోబర్ అది గ్యాస్ సెటప్ చేసారు, అది తీసినాము. మడ్ మోటార్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు వర్కర్ సడన్గా లేకున్నా కానీ మనం వాటర్తో మొత్తం పేడ కొట్టేస్తే మడ్ మోటార్ నుంచి పొలానికి తీసేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఈ ఫాగర్ సిస్టమ్ కూడా పెట్టుకున్నట్టున్నారు. ఈ ఫాగర్ ఎండాకాలంలో పశువులకు ఇబ్బంది అవుతుంది కదా, అందువలన ఈ ఫాగర్ తీసుకోవడం జరిగింది. మీ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాప్ కట్టర్స్ ఉన్నాయి, కౌ లిఫ్టింగ్ స్టాండ్ ఉంది, వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ ఉంది, తర్వాత ఇంకో రకమైన మిల్కింగ్ మిషన్ ఉంది, తర్వాత మీకు అక్కడ వేయింగ్ చేసే మిషన్ ఉంది. తర్వాత మీ ఫామ్లో వచ్చేసి మనకు ఈ సెటప్ అనేది ఆల్ అవుట్ అనే సెటప్ నాకు నచ్చింది. అవతల ఫ్యాన్ల పక్కన ఆల్ అవుట్ సెట్ చేసిర్రు, అదొకటి. తర్వాత పెద్ద ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసిర్రు. మీరు ఇన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఇట్లా చేయడానికి? మళ్ళీ ఇంకొకటి, అక్కడ ఆ ఫామ్లో చూసినప్పుడు ఈ గాడి ఇట్లా ఏర్పాటు చేసుకొని ఆ గాడిలో ఒకవైపు
మేత వేస్తే 2 ఆవులు మేత వేసి ఒక గాడిలో వచ్చి వాటర్ తాగడానికి సెట్ చేసిర్రు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మీకు ఐడియా? ఏ విధంగా చేసుకున్నారు? ఆ చుట్టుపక్కల ఏదైనా డైరీ ఉందంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు చేసే తప్పులేంటి, నేను చేసే తప్పులేంటి, వాళ్ళు ఏ విధంగా చేస్తే మన ఫామ్లో ఏం తప్పు ఉంది, మన ఫామ్లో పశువులకు ఏ ఫెసిలిటీ కరెక్ట్ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళకన్నా వినూతంగా చేసి ఇట్లా ఉంటుంది. ఒక 2 పశువుల మధ్యలో ఒకటి వాటర్ కంటెంట్ ఉంటే వాటరు అది గడ్డి తిని తర్వాత దానికి కావాల్సినప్పుడల్లా వాటర్ తాగాలనే ఉద్దేశంతో అట్లా పెట్టడం జరిగింది. ఇంకోటి ఆ ఆల్అవుట్లు పెట్టడం ఏంటంటే మనము చుట్టుముట్టు గ్రీన్ మ్యాట్ వేసి ఆల్అవుట్స్ పెట్టినాం అనుకో దోమల బెడద చాలా తగ్గిపోతుంది. ఓకే, ఇవి మామూలుగా కీటో నీళ్ళు అవన్నీ కొడుతున్నాం కదా, అవి కొడుతున్నాం కదా, దానితో నాకు పశువులకు డిసీజులు రావడము అలా ఉంటాయి కదా, మనం మనుషులమే తట్టుకుంటాం, పశువులకు ఏమవుతుంది అన్న ఉద్దేశంలో నా సొంత నిర్ణయంతో ఆల్అవుట్స్ పెట్టాను. కొంచెం ఖర్చుతో కూడుకున్నది కదా. ఖర్చుతో కూడుకున్నదంటే ఇప్పుడు ఇంకా అది కూడా అంతే ఖర్చు అవుతుంది, కొంచెం బడన్ అయినా సరే పశువులు హెల్తీగా ఉంటుంది, ఎందుకులే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆల్అవుట్ పెట్టడం జరిగింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు 50 యానిమల్స్ మీ దగ్గర 50 ఆవులు ఉన్నా ఇది చాప్ కట్టర్లు ఒకటేసారి 4 తీసుకున్నారు. ఇక్కడ ఒక సర్దార్ చాప్ కట్టర్ ఉంది, అక్కడ మిగతా 3 ఉన్నాయి. ఎందుకు మీరు ఇట్లా 4 చాప్ కట్టర్లు తీసుకున్నారు? అవి సెకండ్లో తీసుకొని నేను ఫస్ట్ 10 పశువులతో రన్ చేసినాము. 10 పశువులకు చిన్నది ఉండే, ఆ చిన్నది ఎందుకులే అమ్మడము ఉండలే అనే ఉద్దేశంతో అది అట్లా ఆగిపోయింది. ఇంకా సెకండ్ ట్రాక్టర్ మౌంటెడ్ తీసుకున్నాము. అవి మోటార్లు కాలిపోవడము, ఈ బీఆర్ వర్కర్స్ ఉంటారు కదా, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మోటార్లు కాలిపోతున్న తరుణంలో సర్దార్ తీసుకోవడము జరిగింది. అందుకోసం ఆ 3 షాప్ కట్టర్లు అట్లే మిగిలిన వదిలేసిరా 3 వదిలేసి ఇప్పుడు సర్దార్ షాప్ కట్టర్ SP45 ట్రాక్టర్ మౌంటెడ్ మీకు రన్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు ఇన్ని ఫెసిలిటీ కల్పించిన చాప్ కట్టర్ కావచ్చు, ఫాగర్ మిషన్ కావచ్చు, మిల్కింగ్ మిషన్ కావచ్చు, మీరు గుడ్లు ఆల్అవుట్ కావచ్చు, తర్వాత వేయింగ్ మిషన్ కావచ్చు, కౌ లిఫ్టింగ్ స్టాండ్ కావచ్చు, వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్స్ కావచ్చు, ఇట్లా మీరు అన్ని రకాల ఫెసిలిటీలు కల్పించిన ఇప్పటికీ 50 ఆవులతో మీరు రన్ చేస్తున్నా నాకు మీరు చెప్పిన విషయం ఏంటంటే నేను ఇంకా నష్టాల్లోనే ఉన్నా, ఇంకా సక్సెస్ కాలేదు అంటున్నారు. కారణం ఏమనుకోవచ్చు? కారణం ఏమంటే మనము కొత్తగా ఈ ఆవులు తేవడం కొత్తగా అయితే ఇవి ఇన్ టైంలో మనం కట్టించుకోలేకపోయినాం, దాని మీద అవగాహన లేక, ఇంకా సొంత డబ్బు తక్కువ ఉండడం వలన అలాంటివి కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి నష్టాల బారిన ఉంది. సొంత డబ్బు ఉండి డైరీ రన్ చేస్తే ఎలాంటి నష్టాలు ఉండవు. బయట అప్పులకు తీసుకొచ్చి దీంట్లో మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు ఆవులు కట్టకపోవడము అన్నారు కదా, అక్కడనే నష్టము నాకు ఎక్కువ వచ్చింది అంటున్నారు. మీరు ఏ విధంగా మీరు దాంట్లో అబ్జర్వ్ చేయలేదా? అంటే అది హీట్కి వచ్చే టైం మీకు తెలియకనా, లేదా సెమన్ లేయడం వల్ల ఫెయిల్ అవుతుంది, సెమన్లు కంటిన్యూ చేసినప్పుడు కూడా సక్సెస్ కాకుండా ఫెయిల్ అవుతున్నావా? ఎందుకు మీరు నష్టపోయారు? నష్టం ఎందుకు అవుతుందంటే మనము ఆవును తీసుకొచ్చిన 3 months లోపలనే మనం ప్రెగ్నెంట్ చేయడానికి రెడీ కావాలి. అది పాలు ఇస్తుంది కదా, పిండుకుంటా మనము వెళ్తుంటే టైం వెళ్ళిపోతుంటుంది కానీ పాలు ఆగదు. 3 నెలల వ్యవధిలోనే ఆవును కట్టించే ప్రయత్నం చేయాలి, లేదంటే ఏ రైతన్నా నష్టాలు అవుతాయి. అందువలన సెమెను ఈ గోపాలమిత్ర సెమెన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ టైం ఒకసారి వేసినప్పుడు కట్టిందని సంతోషపడతాం. 3 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేస్తే అది కట్టకపోయి ఉంటుంది. అదే ఒకసారి పోయింది కదా అని మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తాం. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే విధంగా రేటుకి వస్తుంది. అలాంటి సమస్యలు ఈ రేటుకు రావడం వలన, ఈ సెమెన్ ఇబ్బంది వలన నష్టాల్లో. ప్రజెంట్ ఎన్ని పాలు తీస్తున్నారు ఇప్పుడు ఈ 50 ఆవులకు? మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నవి అంటే ఇన్ టైంలో కట్టలేదు, అవుట్ టైం ఇట్లా 6 నెలలు 8 నెలలు పాలు అయిపోతున్నవి, ఇంకా 1 నెల 2 నెలలు అయితే బంద్ చేస్తామనే టైంలో కట్టినవి. ఇప్పుడైతే అంతా ఇప్పుడు ఒక 14 ఆవులు ఈనడానికి రెడీగా ఉన్నవి. ఇప్పుడు ఒక 10 ఆవులు పాలు ఇస్తున్నాయి, ఒక 100-120 లీటర్స్ పర్ టైంకి ఇస్తున్నాం. ఎంత వస్తుంది ఇప్పుడు? 120 లీటర్లు ఇస్తున్నాం. 120 లీటర్లు 240 లీటర్లు ఒక రోజు మీద అమ్మేస్తున్నాం. పర్ లీటర్ వచ్చేసి ఎంత ఇక్కడ? 40 రూపాయలు. 40 రూపాయలు. మరి ఇప్పుడు మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 4 వర్కర్ అస్సాం వాళ్ళు ఉంటారు. అస్సాం వాళ్ళు అంటే మొత్తం టోటల్ 4 వర్కర్స్, మీరు తర్వాత ఈ మెయింటెనెన్స్ మొత్తం, అంటే దానా కావచ్చు, మనకి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దానిలో కూడా మనకు 2-3 రకాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. పత్తి చెక్క, కంది చున్ని, మక్క, దాంతోపాటు కాల్షియం మినరల్ మిక్చర్ అదనంగా ఇస్తుంటాం. ఇవన్నీ ఖర్చులు పోను మీకు మిగిలేదు ఎంత? మనకు 50 నుంచి 60 వేల వరకు అంతే. అందుకే మీరు నష్టాల్లో ఉన్నారు. మీరు మరి ఇక ముందు కూడా ఫామ్ రన్ చేయాలనే ఆలోచన ఉందా, లేదు నష్టాల్లో వస్తుందని మళ్ళీ బల్క్గా తీసేద్దాము అనే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు, ఇది ఇంత కష్టపడుతున్నాము,
దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ నష్టాలు ఎన్నొచ్చినా తట్టుకొని ముందుకెళ్ళాలనే ఆలోచన ఉంది, కానీ ఇంకా వెనుకడుగు వేయడం అన్న ఆలోచన ఏం లేదు. అట్లా వెనుకడుగు వేయాలంటే ఇది ఇంత తీసేయవలసి ఉంటుండే. ఓకే, మీరు మరి ఇంకా ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలన్నా ఇంకా మీరు టార్గెట్ పెట్టుకున్నారు? తర్వాత వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలవచ్చా? కలిస్తే మీరు అప్పటి వరకు సక్సెస్ అయ్యి ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. 1 సంవత్సరం లోపు రండి మా దగ్గరికి, అప్పటి వరకు ఇంకా దీన్ని డబల్ చేస్తాము. ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది, కానీ విరమించుకునే ఆలోచన ఏం లేదు. నష్టాలు అనేది స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి ఉంటవి, అది కొన్ని మన పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి అందులో. అదే అవన్నీ ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఓకే కృష్ణకుమార్ గారు, ధన్యవాదాలు. చాలా మంచి సమాచారం తెలియజేశారు. మీరు కూడా మీరు అనుకున్నట్లు సంవత్సరం లోపల సక్సెస్ అయ్యి మమ్మల్ని మళ్ళీ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్నారు కదా మన కృష్ణకుమార్ గారు చెప్పిన వివరాలు. అంటే కృష్ణకుమార్ గారు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే అంత ఈడే హెవీ పెట్టుబడి పెట్టిండ్రు. అందుకే వారు చెప్పడం ఏంటంటే అప్పు చేసి పెట్టుబడి ఎక్కువ పెట్టకండి అని చెప్పే పాయింట్ అదే. ఇంకొకటి ఇక దాన విషయంలో కావచ్చు, మేత విషయంలో కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ మీకు తెలుసు. ఇక్కడ మెడిసిన్ కిట్ కూడా ఉంది, మెడిసిన్కి ఒక సపరేట్ రూమే పెట్టిర్రు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకపోతే మెయిన్ వీరికి కలిగిన ఇబ్బంది ఏంటంటే ఆవులు టైంకు హీట్కి వచ్చినా సెమనేస్తే అది కన్ఫర్మ్ కాకపోవడం వల్ల మళ్ళీ సెమనేయడం, ఆ టైంకు పాలు తగ్గిపోవడం, దానివల్ల ఇబ్బంది కలుగుతుందని మనకు తెలియజేయడం జరిగింది. రైతులు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మ్యాక్సిమం కన్ఫామ్గా 3 నెలల లోపల మనము ఆవులను కట్టించే ప్రయత్నం చేయాలి. మీకు మంచి డాక్టర్ను తీసుకొని మీరు సెమనేపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ రీహీట్కి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు నష్టాల్లోకి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డైరీ ఫామ్ నిర్వహించే వాళ్ళు వీటన్నిటి మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా ఛానల్ తరపున కోరుతున్నాము. దాంతోపాటు కృష్ణకుమార్ గారు చెప్పిన వివరాలు కూడా అవే. మీరు ఒకసారి పూర్తిగా ఈ వీడియో చూడండి, ఏమైనా తప్పులు చేసి ఉంటే సరి చేసుకోండి, ఇటువంటి తప్పులు మళ్ళీ చేయొద్దని ఆకాంక్షిస్తూ ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు, నమస్తే.